హలో డార్లింగ్, ముందుకైతే సారీ అందరికీ. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంక ఎగ్జామ్స్ ఉండే, సో అందుకే వ్లాగ్ చేయడానికి టైం పట్టింది. మీకైతే నేను ఇప్పుడు చూపిస్తా నేను స్వీడన్లో 2 days ఎలా సెలబ్రేట్ చేసుకున్న క్రిస్మస్ అని. బేసికల్లీ స్వీడన్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఇంట్లో పార్టీలా ప్లాన్ చేస్తారనమాట. వీళ్ళ నా ఫ్రెండ్స్. ఇంకా డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అయితే కొనేసాను డార్లింగ్. మా ఫ్రెండ్స్ని కూడా కొంతమంది పిలిచాను డెకరేషన్లో హెల్ప్ చేయడం కోసం అని. ఫైనల్లీ ఇలా అయితే మేము పార్టీ ఆర్గనైజ్ చేసాం డార్లింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వీడన్లో ఎవరి డ్రింక్స్ ఫుడ్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళలో వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. వీళ్ళంతా మా యూనివర్సిటీ మేట్స్, ప్రాజెక్ట్ మేట్స్. ఇంకా నేనైతే పార్టీలో చాలా ఎంజాయ్ చేశాను డార్లింగ్, మా ఇండియన్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్తో కలిపి. ఇలా అయితే నా ఫస్ట్ డే ఎండ్ అయింది క్రిస్మస్ సెలబ్రేషన్. ఇంకా సెకండ్ డే వచ్చేసరికి మన ఇండియన్ ఫ్రెండ్స్తో ఐస్ స్కేటింగ్ అయితే వెళ్ళాం. ఐస్ స్కేటింగ్ తర్వాత చర్చ్కి వెళ్దాం అన్నారనమాట. ఇంకా చర్చ్కి వెళ్ళాక చూస్తే ఇక్కడైతే చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్, నెక్స్ట్ యంగ్ పీపుల్ అందరు కలిపి మంచిగా ఫుడ్ పెట్టి ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తారనమాట. ఫుడ్ కొంచెం కొత్తగా ఉంది, ఇదే అది. మిక్చర్ కోసం పుట్టావు నువ్వు.